ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల గురించి ప్రజలు నిరంతరం తెలుసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ పిలుపునిచ్చారు. పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే పథకాలను ఉపయోగించుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 9 ఏళ్ల కాలంలో సాధించిన అభివృద్ధి విజయాలపై 9 సంవత్సరాల సేవ సుపరిపాలన పేదల సంక్షేమం పేరుతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసిన 2 రోజుల ఫోటో ఎగ్జిబిషన్ ను నాగర్ కర్నూలులో పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ తో కలిసి ఆయన ప్రారంభించారు. టీచర్స్ కాలనీ హిమాలయ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో సాధించిన అభివృద్ధిని తెలుసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. పిఐబి అదనపు డీజీ శృతి పాటిల్ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమంతో పాటుగా డిజిటల్ ఆర్థిక రంగంలో తెచ్చినటువంటి ప్రగతిశీల మార్పులను వివరిస్తుందని చెప్పి పేర్కొన్నారు. క్వాలిటీ జర్నలిజం చేస్తూ కూడా ఇప్పుడు మన దగ్గర పనిచేస్తున్నటువంటి సుమారుగా 150 నుంచి 200 మంది జర్నలిస్టులు ఉన్నారు మన జిల్లాలో. వీళ్ళు కాకుండా మొబైల్ ఫోన్లలో తీసుకొని దాంట్లో డేటాను అప్డేట్ చేస్తా నంబర్ ఆఫ్ వ్యూస్ పెంచుకునే అన్అకౌంటెడ్ జర్నలిస్టులు ఎంతమందో ఉన్నారు. సో ఇట్లాంటి తరుణంలో మన జర్నలిజంలో క్వాలిటీ ఎన్ష్యూర్ చేస్తూ, మళ్ళీ ఆ క్వాలిటీ ఎన్ష్యూర్ చేస్తున్నప్పుడు మీ మీద ఒక ప్రెషర్ ఉంటుంది. ఏమైంది, అక్కడ నుంచి న్యూస్ ఆల్రెడీ వచ్చింది, నువ్వేం చేస్తున్నావు, ఏం డేటా వెరిఫై చేసినావు, నీ ఫీల్డ్లో నువ్వు ఇంకా పోలేదెందుకు, పోయినా ఇప్పుడే పోయినానంటే ఇంకా ఆర్టికల్ రాలేదెందుకు, పోయినోడు ఇంక ఇమీడియట్లీ 2 నిమిషాలు ఆర్టికల్ ఎక్కడి నుంచి రాస్తాడు. సో ఈ నీడ్స్ టు వెరిఫై ద డేటా. క్వాలిటీ జర్నలిజం ఎస్పెషల్లీ ప్రింట్ మీడియా ఉన్నంత వరకు, అంటే మనం దాన్ని మొత్తం ఎంటైర్ జర్నీ ఆఫ్ జర్నలిజంని మనము 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకుంటే, ఫస్ట్ ఉన్నటువంటి ప్రింట్ జర్నలిజం ఉన్నంత వరకు, ఓన్లీ అది డామినేట్ చేసినంత వరకు ఎక్కడైనా సోర్స్ను కానీ అట్లాగే సోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ దాంట్లో మెన్షన్ చేయడం అనేది ఒక పద్ధతిగా ఇన్ జనరల్గా వచ్చింది. ఏదైనా ఆర్టికల్ రాసిందంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి తీసుకున్నారు, ఏదైనా డేటా మెన్షన్ చేసిండ్రు అంటే సో అండ్ సో ఇస్ ది సోర్స్, ఇవన్నీ కూడా మెన్షన్ చేసేవాడు. రాను రాను కాలక్రమేణా మన ఈ టెక్నాలజీ పెరగడంతో న్యూస్ ఒకరోజు కూడా వెయిట్ చేయలేని పరిస్థితి, దాని కాస్త మనము గంటల నుంచి నిమిషాల్లోకి తీసుకొచ్చేసినాం. దాంట్లో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత